ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 14 శనివారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. వ్యాఖ్యానాంశం: దేవుని గూర్చి యోబు పలికిన మాటలు. వ్యాఖ్యానాంశం: దేవుని గూర్చి యోబు పలికిన మాటలు. వ్యాఖ్యానం: ఇప్పుడు మనము యోబు గ్రంథం ముగింపునకు వచ్చాం. చివరకు యోబు నేర్చుకొనిన గొప్ప పాఠమును ఇప్పుడు మనం చూస్తున్నాము. దీనినే మనము విడుదల అని పిలుస్తాం. అనగా మనకు ఎంతో అవమానకరమైన స్వాభిమానం అనే పాపము నుండి విడుదల. యెహోవా యోబుతో మాట్లాడుచుండగా యోబుకు తన గురించి కలిగి ఉన్న ఉన్నతమైన అభిప్రాయాలన్నీ క్రమక్రమంగా తొలగిపోయాయి. యోబు కొంచెం కొంచెంగా తన హృదయం యొక్క దుష్టత్వమును తెలుసుకొని భీతిల్లాడు. ఇకను నేను పలుకను అని ప్రమాణం చేసిన యోబు ఇప్పుడు నన్ను నేను అసహ్యించుకొని పశ్చాత్తాపడుతున్నాను అని యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో విలపిస్తూ ఉన్నాడు. యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడైన మనుష్యుడు దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు ఈ విధంగానే పలుకవలసి ఉన్నది: యోబు గోధుమల వలె జల్లింపబడినాడు. ఇది ఎంతో వేదనాభరితమైన కార్యము. అయితే తర్వాత కాలములో పేతురుకు జరిగించినట్లుగానే తన మీద తాను ఆధారపడటం పూర్తిగా విడిచిపెట్టాడు. ఇప్పుడు అతడు తన సహోదరులను బలపరచగలడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగలడు. ఈ సందర్భంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదవండి. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనంతో పోల్చి చూడండి. యెహోవా యోబును గురించి నా సేవకుడైన యోబు అని 4 పర్యాయములు పలికాడు. అయితే యోబును ఆదరించటంలో విఫలులైన 3 స్నేహితులను గద్దించాడు. యోబుకు నిజమైన ఆదరణ కలిగించిన ఇతరులను ఆయన అతని యొద్దకు పంపాడు. ఆయన అతనికి తన పూర్వస్థితిని దయచేయుట మాత్రమే కాక అతనికి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దయచేశాడు. అయితే ఇప్పుడు యోబు వీటన్నిటికంటే ప్రశస్తమైన దానిని పొందాడు. అదేమనగా యోబు దేవుని గురించి తెలుసుకోవటం ఎలాగో నేర్చుకున్నాడు. అదే సమయంలో తనను గురించి తాను తెలుసుకోవటం కూడా నేర్చుకున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.